టీసీఎస్కి సంబంధించినటువంటి ఈ రేప్ జిహాద్ అనాలా, లవ్ జిహాద్ అనాలా, కార్పొరేట్ జిహాద్ అనాలా జరిగినటువంటి నేపథ్యంలో ఇందులో మరొక కోణం వెలుగులోకి వచ్చింది. నాసిక్ టీసీఎస్ ఉదంతంలో టీసీఎస్ గ్రూమింగ్ ఉచ్చు అనేటటువంటిది మగాళ్ళను కూడా ఏడిపించింది, హిందూ అబ్బాయిలను కూడా ఏడిపించింది. దీంట్లో ఒక అబ్బాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఒక జర్నలిస్ట్ ఫోకస్ చేసుకొచ్చారు. నేను 2022లో ఈ కంపెనీలో చేరాను. అప్పట్లో తౌసీఫ్ అఖ్తర్, డానిష్ షేక్ నా టీంలో ఉండేవాళ్ళు. తౌసీఫ్ అఖ్తర్ మా టీం లీడరు. అతను అప్పగించిన పనులు మేము చేయాల్సి వచ్చేది. అతను తరచుగా తన పనిని అట్లాగే డానిష్ పనిని కూడా నాకే వదిలేసేవాడు. దీనివల్ల నేను అదనపు పనులు చేయాల్సి వచ్చేది. కానీ అతను నా టీం లీడర్ కాబట్టి నేను ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆదేశాన్ని పాటించాను. కానీ అతనేమో మా కుటుంబం ఏమో రామదాస స్వామి భక్తులం, నేను హిందూ మతపరమైన ఆచారాలు పాటిస్తాను, నేను రుద్రాక్షమాల ధరిస్తాను, నేను నా మతాన్ని నిక్కచ్చిగా ఆచరించడం మూలంగా తౌసీఫ్, డానిష్ తరచుగా నాతో వాదనలకు దిగేవాళ్ళు, నా విశ్వాసాలను ప్రశ్నించేవాళ్ళు. ప్రపంచంలో అల్లా మాత్రమే ఉన్నాడు, హిందూ విశ్వాసాలు అబద్ధమని చెప్తూ హిందూ దేవతలు ఆచారాల మీద వెటకారం చేసేవాళ్ళు, హిందూ దేవుళ్ళని కించపరిచేలా వ్యాఖ్యలు చేసేవాళ్ళు. ఈ టైంలో ఒక టీం మెంబర్ ఇసుగెత్తిపోయి రాజీనామా చేశాడు. మరొక ఉద్యోగి శిక్షణ పూర్తి చేసుకుని టీమ్యాక్స్కి మారిపోయాడు. ఆఫీసులో తౌసీఫ్, డానిష్ ఇష్టానుసారంగా పనులు అప్పగించేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు నన్ను అర్ధరాత్రి పూట కూడా హోటల్కి తీసుకెళ్ళి నాన్ వెజ్ తినమని ఒత్తిడి చేసేవాళ్ళు. నేను నిరాకరిస్తే వాళ్ళు నా మతాచారాలు హేళనగా మాట్లాడేవాళ్ళు. హిందూ దేవతల మీద అభ్యంతరకరంగా అనిపించే రీతిలో వ్యాఖ్యలు చేయడం కొనసాగిస్తూ వచ్చారు. తమ సొంత మతం గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. ఈ చర్యలన్నీ నన్ను ప్రభావితం చేయడానికి లేదా నా మతం మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ నాకు అర్థమైనవి. తౌసీఫ్, డానిష్ ఇతర ఉద్యోగులతో కూడా ఇట్లాగే ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు నా వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా చర్చిస్తూ చేతబడి వంటి పరిష్కారాలను కూడా సూచించారు. నేను వాటిని పట్టించుకోలేదు. 2023 రంజాన్ ఈద్ సందర్భంగా తౌసీఫ్ నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ నేను వద్దంటున్నా సరే నాకు టోపీ పెట్టి నమాజులో పాల్గొన చేసి ఫోటో తీసి గ్రూప్లో షేర్ చేశాడు. ఇది నాకు చాలా మానసికంగా క్షోభ కలిగించింది. అలాగే తౌసీఫ్, డానిష్ షేకు, షారుఖ్ షేకు, రజా మెమన్ నా వర్క్ స్టేషన్ దగ్గర నాతో బలవంతంగా కల్మా చదివించారు. నేను సద్గురు సమావేశాలకు హాజరవుతానని, శాకాహారం మాత్రమే తింటానని తెలిసినా సరే తౌసీఫ్, డానిష్ మరోసారి నన్ను అర్ధరాత్రి హోటల్కి తీసుకెళ్లి మాంసాహారం తినమని ఒత్తిడి చేశారు. నేను నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. మార్చి 2023లో మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. దాంతో నేను తీవ్రమైన కుటుంబపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈ సమయంలో తౌసీఫ్, డానిష్, షారుఖ్ షేకు, రజా రెహమాన్ మతం మారితే నా పరిస్థితి మెరుగుపడుతుందని చెప్తూ మతం మారమని సలహా ఇచ్చారు. నేను వాళ్ళ సలహాలని పట్టించుకోకపోవడంతో వాళ్ళు నా మీద వేధింపులకు గురి చేశారు. నా మతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇతరులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాను భావించి నేను వాళ్ళ ప్రవర్తన వ్యతిరేకించాను. దీనివల్ల వాళ్ళు నా మీద శత్రుత్వం మరింత పెంచుకున్నారు. వాళ్ళు నా వ్యక్తిగత జీవితం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంలో నా భార్య గురించి చాలా అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇది మా మధ్య ఆర్గ్యుమెంట్కి కూడా దారితీసింది. తౌసీఫ్ నా పైకి ఒక ఫ్యాన్ని విసిరి నన్ను బెదిరించాడు. ఈ విషయాన్ని నేను హెచ్ఆర్ ప్రతినిధి అశ్విని మేడంకి కంప్లైంట్ చేశాను. ఆఫీసులోని మహిళల గురించి తౌసీఫ్ అఖ్తర్, డానిష్ షేకు, షారుఖ్ షేకు, రజా మెమన్ అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేసేవాళ్ళు. 2022 నుంచి 26 మార్చి 23 వరకు ఈ పేర్కొన్న వ్యక్తులు పదే నా మతం గురించి కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ మతాచారాల్లో పాల్గొనేలా నన్ను బలవంతం చేయడం, నా విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించాలి, నా మీద ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రవర్తనకు పాల్పడ్డారు. నేను వాళ్ళని ఎదిరించినప్పుడు కార్యాలయంలో నన్ను బెదిరింపులకు గురి చేశారు. నేను ఈ ఫిర్యాదుని అందుకే ఇస్తున్నానంటూ మరాఠీలో టైప్ చేసినటువంటి ఒక మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోందన్న.